దీన్ని ఎవడన్నా పండుగలకు పేరంటాలకు పబ్బాలకు పిలుస్తారే ఆ తెల్లారులేసి గొడ్రాల ముఖం చూడొద్దంటారు. దీనికి కొంచెమన్నా సిగ్గుమానం లేకపాయే. నీ ముచ్చట ఏమన్నట్టు మల్లక్క? ఆ దేవుడు ఇయ్యడానికి ఆ పొల్లకు ఊటందానికి ఆ పొల్ల ఏం చెప్తా చెప్పు? ఏమో గన్ని మాటలు అనబడుతుంది ఈ పొల్లను పాపం. చూడత్తమ్మా నాకు గుర్తలేరని అలా కొడుకు ఇంకో పిల్లని తెచ్చి ఎత్తదట. బతికేం కావాలి? గిదేనా తెలివి? అవు మల్లక్క నీ తెలివి గిదేనా? మరి నీకెంత మంది పుట్టిరు? పుస్స పుస్స నువ్వు 10 మందిని అన్నవా? నీకున్నాడు ఒక్కడే కదా కొడుకు. అవునే, వెనకట మా అత్త కూడా నన్ను తిట్టి చంపింది. నాకు ఒక కొడుకు పుట్టిండు, వారసుడు వచ్చిండు, నా వంశం పెరిగిందని అది సపడేకున్నది. ఇప్పుడు దీంతో నా వంశం అయిపోవాలేంది? ఇదో పోరన్నో పొలనో అంటే నా వంశం అనేది పెరుగుతుంది కదా. దీని దాంట్లో ఏ లోపం పాడైందో అందుకే ఉడతలేరు. అందుకే ఇంకో దాన్ని ఇచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా అని అంటున్నా. అవునా మల్లక్క? నీ కోడల దాంట్లోనే లోపం ఉందని నీకు దేవుడచ్చి చెప్పిండా లేకపోతే డాక్టర్ చెప్పిండా నీకు? అరే వాళ్ళు చెప్పేదేందే, ఎన్ని మందులు వాడినా అయితే లేదు, కనబడతలేదా? నీ కోడళ్ళంతా కాక నీ కొడుకు దాంట్లోనే లోపం ఉండవచ్చు. అది ఆలోచిస్తలేవు. ఏమున్న దాని మీద పడి ఏడుతాన్నావు? ఆ పోరేమన్నా పోరలేకున్నదా? అంతకుముందు ఎట్లుండే మొత్తం బొక్కలు వెళ్ళినాయి, అదన్నా మంచి తీరు ఉన్నాదే. ఇక ఏముంటమ్మా, నన్ను మాటలతోని ఇంట్లో చంపుడేనాయే, బయట మంది చంపుడేనాయే. నా బతుకు పాడుగాని నేను ఎందుకు బతికి? నువ్వేవో బాధపడకే, అస్సలకే నేను ఇవ్వలేమన్నా పట్టించుకోకని చెప్పిందానే. చూసినావా మళ్ళీ ఆయనత ఇది కూడా ఏమన్నా మనసులో పెట్టుకొని మీరు అనే మాటలకు ఇది చచ్చినాక ఆయనత నీ కొడుకు నా పెళ్ళని చచ్చింది నా బతికెందుకు అని నీ కొడుకు చస్తే అప్పుడు ఇక నీ వంశం బాగా పెరుగుతుంది కావచ్చు కదా. అయ్యో నేను ఇవన్నీ ఆలోచించలేదే. ఏం ఆలోచించుతావు? దాన్ని ఒక్కటే తిట్టుడే నీ లక్ష్యమాయే, రోజు తిట్టుడేనాయే దాన్ని. నీకో బిడ్డ ఉంటే నీ బిడ్డకు ఉట్టకపోతే నువ్వు గిట్నే తిడుదువానే? అది కూడా నీ బిడ్డ సంటదని అనుకోవట్లేదానే? ఆ పిల్లలు నీ కొడుకు దాంట్లో లోపముందో దాని దాంట్లో లోపముందో అయితలేరు. ఇక